హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. నేను మళ్ళీ మీ ముంగటికి ఒక స్వీట్ రెసిపీతోని వచ్చేసాను. చూడండి, ఈరోజు అయితే బ్రెడ్తోని డబల్ కా మీఠా స్వీట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదైతే సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి అలా ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకొని తినేదానికన్నా ఇంట్లోనే చేసుకుంటే చాలా సూపర్ ఉంటుంది. టేస్ట్ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే బయట ఎలాంటి ఫుడ్ కలర్స్ అవన్నీ వేసి చేస్తారు కాబట్టి దానికన్నా ఇంట్లోనే చేసుకొని తినడం బెస్ట్. అది గిట్ట ఎక్కువ టైం గిట్ట అస్సలు పట్టదండి. సింపుల్గా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. దానికోసం నేనైతే ముందుగా అయితే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దాంట్లోకి జీడిపప్పు, బాదం పప్పులు, పంప్కిన్ సీడ్స్, 2 యాలకులు, మీకు చేసి చూపిస్తున్నాను కాబట్టి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్, కాచి చల్లార్చిన పాలు, చక్కెర. ముందుగా అయితే బ్రెడ్ని తీసుకొని 4 ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక్క పీస్లో 4 ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 6-7 పీసెస్ తీసుకున్నాను, అంతే, ఎక్కువ ఏం తీసుకోలేను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం, ఆ తర్వాత నూనెలో వేయించుకుంటే నూనె అనేది ఎక్కువగా పీల్చుకోదు. కానీ మా దగ్గర ఇక ఫ్రిడ్జ్ లేదు కాబట్టి నేను కట్ చేసిన తర్వాత అలాగే డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, అలా 4 పీసులు అయితే కట్ చేస్తాను ఒక్క పీస్లో. నేనైతే సైడ్కి ఉన్న బ్లాక్ గిట్ట కట్ చేయలేను, అలాగే వేసేసుకుంటున్నాను. అలా కట్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. దాంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేయించుకొని పెట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలు తొందరగానే వేగిపోతాయి, ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు. అవి వేసుకున్న తర్వాత అక్కడికి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల బ్రెడ్ ముక్క అనేది గట్టి పడుతుంది. దాన్ని మనం ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, వేగిపోతున్నాయి నాకైతే. చూడండి ఎంత రెడ్డిష్గా అయిపోయినాయి. ఇప్పుడు అవి తీసుకొని పక్కకు పెట్టుకొని నెక్స్ట్ ఉన్నాయి వాటిని అన్నిటిని అలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఉన్న వాటిని అన్నిటిని అలాగే ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం పాలు గిట్ట యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ చేసిన గిట్ట వేగిపోయాయి. అవి గిట్ట తీసేసుకుంటున్నాను. చూడండి ఎలా వేగిపోయాయి ఇవన్నీ, ఎంత గట్టిగా అయిపోయాయి చూడండి. ఈ సైజ్ ఉంటే సరిపోతుంది. మరి చిన్నగా కట్ చేసుకునేంత అవసరం లేదు, పెద్దగా గిట్ట కట్ చేసుకునేంత అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అయితే నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు, అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్ వేసుకొని వేయించుకోవాలి. చూడండి, నేనైతే బాగా వేయించేసుకుంటున్నాను. అవి గిట్ట మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి, మరీ ఎక్కువ మాడినట్టు కాదు. అలా వేయించుకున్న తర్వాత అవి గిట్ట సైడ్కి తీసి పెట్టేసుకోవాలి. అలా సైడ్కి పెట్టేసుకొని అందులో మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, అందులోనే కొంచెం మిగిలిస్తున్నాను చక్కెర అనేది. స్వీట్ సరిపోతుందని చెప్పేసి కొద్దిగా అంటే మిగిలిస్తున్నాను. దానికి సరిపడా వాటర్ గిట్ట వేసుకోవాలి. అది తీగ పాకము అలా రావాల్సినంత అవసరం లేదు, చక్కెర కరిగిపోతే సరిపోతుంది. చక్కెర కరిగినాక మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి.
నేనైతే అందులో వేసేసుకుంటున్నాను బ్రెడ్ ముక్కల్ని. అలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను గిట్ట వేసుకోవాలి. పాలు వేయకుండా అయితే చేసుకోవచ్చు, కానీ పాలు వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందని చెప్పేసి పాలు వేసుకోవడం. పాలు వేయకుండా చేసుకోవచ్చు, స్వీట్ పాలు లేకున్నా కానీ. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఫుడ్ కలర్ గిట్ట వేస్తున్నాను. ఫుడ్ కలర్ వేసుకొని మరి ఇంకొకసారి కలుపుకొని చూడండి. ఇప్పుడు కలర్ చూడనీకి ఎంత బాగుంది ఫుడ్ కలర్ వేయడం వల్ల. సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే స్వీట్ గిట్ అన్నీ సరిపోయాయి. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో అయితే మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒక్క 1 మినిట్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోయిందో. మనం బయట నుంచి తెచ్చుకునే టైం లేకున్నా, తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకుంటే 10 నిమిషాల్లో చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. స్వీట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.